విక్కీ వాళ్ళ కమాండర్కి వీడియో కాల్ చేసి ఇక్కడ మౌంటైన్ ఏరియాలో కొంచెం సస్పీషియస్గా కనిపించింది. నేను అక్కడికి వెళ్ళి సెర్చ్ చేశాను. అక్కడ 2 పర్సన్స్ కూడా ఉన్నారు. అందులో ఒక పర్సన్ మనం వెతుకుతున్న మెయిన్ హెడ్ అయిన లాసా వాళ్ళ అసిస్టెంట్ లాపో, ఇంకొక పర్సన్ ఎవరు అనేది తెలియలేదు. మేబీ తను లాసా అయ్యే ఛాన్స్ ఉంది అని అంటాడు. యాక్చువల్లీ లాసా అండ్ లాపో ఇద్దరు కూడా విక్కీ అండ్ ఫాసాయిని చూసేసి ఉంటారు. లాసా వెంటనే వాళ్ళ అసిస్టెంట్తో వాళ్ళు అసలు ఎవరు ఎందుకు వచ్చారు ఏంటి కనుక్కోమని చెప్తాడు. దాంతో లాపో ఫాసాయి బండి నెంబర్ ఆధారంగా వాళ్ళ ఇల్లు కూడా కనిపెడతాడు. అక్కడికి వచ్చి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. విక్కీ అండ్ ఫాసాయి కలిసి ఫాసాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళు కొత్త ప్యాటర్న్లో క్లాత్స్ తయారు చేస్తూ ఉంటారు. అది విక్కీకి బాగా నచ్చుతాయి. మా డాడీకి కూడా ఇది బాగా నచ్చింది, నేను వీటన్నింటినీ ఫొటోస్ తీసుకోవచ్చా అని అడుగుతాడు. ఆంటీ కూడా సరే అని చెప్తారు. పెద్దన్నయ్య డాడ్ని ప్రమోషన్ షూట్ కోసం 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్తాడు. అప్పుడు దేవ్ 2 కోట్లు దేనికి, 20 లక్షలే కదా మన క్యాటలాగ్ మొత్తం కూడా అని అంటాడు. అప్పుడు పెద్దన్నయ్య, మనం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి, దేశం మొత్తం కూడా వేరే వేరే స్టేట్స్లో ప్రమోషన్ చేస్తున్నాం, మనం పెద్ద పెద్ద మోడల్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తున్నాం కదా, దానికి ఖర్చు అవుతుంది, మనం ఇలాంటి ఖర్చులు పెడితేనే కదా మన బ్రాండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అవుతుంది అని అంటాడు. దాంతో డాడ్ కూడా కన్విన్స్ అయ్యి సరే అని చెప్పి చెక్ మీద సైన్ చేస్తాడు. తర్వాత పెద్దన్నయ్య పెద్దొదిన దగ్గరికి వస్తాడు. అప్పుడు పెద్దొదిన ఏమైంది, డాడ్ సైన్ చేశారా అని అడుగుతుంది. అప్పుడు అన్నయ్య అవును సైన్ చేశారు అని చెప్తాడు. దాంతో పెద్దొదిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ ఇదంతా కూడా పెద్దదిన ప్లాన్. తను డాడీ దగ్గర ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి డబ్బులు తీసుకుని ఆ మిగిలిన డబ్బులతో యూరోప్ మొత్తం ట్రిప్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసి ఉంటుంది. ఫాసాయి ఫ్రెండ్ ఫాసాయితో, ఇంకా విక్కీ ఇక్కడేం చేస్తున్నాడు, తను వచ్చిన పని అయిపోయింది కదా, అయినా తను ఎప్పుడు ఎందుకు నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు, తను ఇప్పుడు నిన్ను చూసే చూపు కూడా నాకు చాలా స్ట్రేంజ్గా అనిపిస్తున్నది, తను నేను లవ్ చేస్తున్నట్టున్నాడు అని చెప్తుంది. అప్పుడు ఫాసాయి అలాంటిది ఏం లేదు, నువ్వు చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నావు అని చెప్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళాక విక్కీ ఫాసాయితో, నువ్వు అడిగినట్టుగానే నేను వాళ్ళందరూ బట్టలు అవి నేసేటప్పుడు ఫొటోస్ అన్నీ తీశాను, నీకు ఆ ఫొటోస్ అన్నీ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఫాసాయి, నేను వాటన్నిటిని కూడా వెబ్సైట్లో పెట్టాలి అని అనుకుంటున్నాను, అప్పుడు ఆ క్లాత్ నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని ఆర్డర్ చేస్తారు కదా, దానివల్ల ఇక్కడ ఫార్మర్స్ అందరికీ కూడా చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే మా ఊరు మార్కెట్కి చాలా దూరంగా ఉంది కదా, దాంతో వాళ్ళ క్లాత్స్ అవన్నీ కూడా అమ్మడం చాలా ఇబ్బంది అయిపోతున్నది, ఇలా వెబ్సైట్ ద్వారా అయితే కనుక ఆ క్లాత్కి తగ్గట్టు మంచి రేటు కూడా వస్తుంది కదా, దానివల్ల ఫార్మర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది కదా అని అంటుంది. విక్కీకి ఫాసాయి బాగా నచ్చేస్తుంది. ఇంకా తన్నే చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫాసాయి వాళ్ళ డాడీ వస్తాడు. అంకుల్కి విక్కీ ఫాసాయిని అలా చూస్తూ ఉండడం చూసి చాలా కోపం వస్తుంది. విక్కీతో, నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా నా కూతురు జోలికి వస్తే అస్సలు ఊరుకోనని చెప్పి, మరి ఇప్పుడు నువ్వు చేసే పని ఏంటి అని చెప్పి, ఇప్పుడే నేను చంపేస్తాను అని అంటాడు. అప్పుడే అక్కడికి ఆంటీ అని మాయేస్తారు. అంకుల్ని కామ్ డౌన్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. తర్వాత అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. విక్కీకి అక్కడ ఫుడ్ బాగా నచ్చేస్తుంది. దాంతో కంటిన్యూషన్ తింటూనే ఉంటాడు. అది చూసి అంకుల్, అది కడుపా చెరువా, ఎంతసేపు తింటావు అని చెప్పి తిడతాడు. ఆ తర్వాత విక్కీని ఫాసాయికి దూరంగా ఉంచడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఫాసాయి విక్కీతో, నాకు కొంచెం పని ఉంది, నాకు వెబ్సైట్కి సంబంధించి టెక్స్టైల్స్ ఫొటోస్ కావాలి అని చెప్పి విక్కీని తీసుకుని బయటకు వస్తుంది. విక్కీ అండ్ ఫాసాయి స్కూటీ మీద బయటకు వెళ్తూ ఉండగా అక్కడ రోడ్డుకి అడ్డంగా చెట్టు కొమ్మలు పడి ఉంటాయి. అవి చూసి వాళ్ళిద్దరూ బండి దిగి వాటిని పక్కకు తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి 2 రౌడీలు వస్తారు. విక్కీ అండ్ ఫాసాయితో గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి సియా హీరోలాగా ఎంట్రీ ఇస్తాడు. యాక్చువల్లీ ఇదంతా కూడా సియా ప్లాన్. తనే ఫాసాయిని ఇంప్రెస్ చేయడం కోసం అని చెప్పి ఆ రౌడీలను అరేంజ్ చేసి ఉంటాడు. సియా కనుక ఇప్పుడు ఆ రౌడీలను కొట్టి ఫాసాయిని సేవ్ చేస్తే కనుక ఫాసాయి తనకి ఇంప్రెస్ అయిపోతుందేమో అని అనుకుంటాడు. కానీ తనకి ఈ రౌడీలను కొడుతున్నట్టు యాక్టింగ్ చేయడం కూడా అస్సలు రాదు. తిరిగి తనకే దెబ్బలు తగులుతూ ఉంటాయి. విక్కీ ఆ రౌడీలను బాగా కొట్టడంతో ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఈ ప్రాసెస్లోనే విక్కీది ఐడి కార్డు కింద పడిపోతుంది. ఆ ఐడి చూసి సియా ఫాసాయికి చూపించి, చూసావా తను ఫేక్ పోలీస్ ఐడి కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు, అంటే తను ఖచ్చితంగా చాలా పెద్ద ఫ్రాడే అయి ఉంటాడు అని అంటాడు. కట్ చేస్తే అందరూ పోలీస్ స్టేషన్లో ఉంటారు. సియా ఇన్స్పెక్టర్తో, వీడిని వెంటనే అరెస్ట్ చేయండి, వీడి దగ్గర ఫేక్ పోలీస్ ఐడి కూడా ఉంది, వీడు చాలా పెద్ద ఫ్రాడ్ అయి ఉంటాడు, ఈ ఊరికి ఏం చేయడానికి వచ్చాడో ఏంటో అని అంటాడు. అప్పుడు విక్కీ, నేను ఫ్రాడ్ నేమ్ కాదు, నేను నిజంగానే పోలీస్ ఆఫీసర్ని అని అంటాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఫాసాయి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్స్పెక్టర్ని కూడా అడుగుతుంది. ఇన్స్పెక్టర్ విక్కీ చెప్పేది నిజమే, తను పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు. దాంతో ఫాసాయికి బాగా కోపం వస్తుంది. నా దగ్గర ఎందుకు నిజం దాచో, ఇంత నాటకం ఎందుకు ఆడావు అని అడుగుతుంది. అప్పుడు విక్కీ, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడిని, నేను ఇక్కడికి ఒక మిషన్ మీద వచ్చాను, నేను వెళ్ళిన ప్రతి చోట కూడా నా ఐడెంటిటీ రివీల్ చేస్తూ నేను తిరగలేను కదా అని అంటాడు. ఫాసాయి విక్కీతో, నేను నిన్ను దొంగ అనుకుని చాలా ఇబ్బంది పెట్టాను కదా, అందుకని నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను, నీకు ఏదైనా హెల్ప్ చేయాలి అని అనుకున్నాను, అందుకని ఇదంతా చేశాను, కానీ నువ్వు మాత్రం నా నమ్మకాన్ని బ్రేక్ చేసావు, ఇంకా నువ్వు మా ఇంట్లో ఉండడానికి కూడా అస్సలు వీల్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిన్నదిన వాళ్ళ ఆయనకు కాల్ చేసి, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మామ వస్తుంది. చిన్నదినతో, హస్బెండ్ని ఇంతలా ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి కాస్త ఫ్రీడమ్ ఇవ్వాలి, హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, లేకపోతే లైఫ్ చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎగ్జాంపుల్గా నన్నే చూడు, నేను ఎప్పుడు కూడా మా వారిని ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని అడగలేదు,
నాకు మా వారి మీద అంత నమ్మకం ఉంది అని చెప్తుంది. కట్ చేస్తే అక్కడ డాడ్ వేరే ఎవరో అమ్మాయితో వీడియో కాల్లో పులిహోర కలుపుతూ ఉంటాడు. చిన్నన్నయ్య జిమ్లో ఉంటాడు. అక్కడ ఒక అమ్మాయి చిన్నన్నయ్యని చూసి ఫ్లాట్ అయిపోతుంది. ఎలా అయినా సరే లైన్లో పెట్టాలి అని అనుకుంటుంది. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తను సియామ్ కంపెనీ ఓనర్ వాళ్ళ 3వ కొడుకు, చాలా ఆస్తుంది, అయినా నో యూస్, ఎందుకంటే తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయి పెళ్ళైతే మాత్రం ఏమైంది అని అంటుంది. ఫాసాయి చాలా కోపంగా ఇంటికి వస్తుంది. ఫాసాయిని చూసి ఆంటీ అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు మాయి, నువ్వు ఒకదానివే వచ్చావేంటి, విక్కీ అండ్ నువ్వు కలిసే వెళ్ళారు కదా, విక్కీ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అప్పుడు ఫాసాయి, ఆ విక్కీ గురించి అసలు నా దగ్గర మాట్లాడకండి అని అంటుంది. అప్పుడు అంకుల్ అసలు ఏం జరిగింది అని అడుగుతారు. అప్పుడు ఫాసాయి, విక్కీ అసలు ఫోటోగ్రాఫరే కాదు, తన మనందరికీ అబద్ధం చెప్పాడు, తను ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. అసలు ఏం జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి చాలా క్యూరియస్గా అడుగుతూ ఉంటారు. డాడ్కి ఒక బిజినెస్ మ్యాన్ కాల్ చేసి, నేను పబ్ ఓపెన్ చేస్తున్నాను, ఈరోజే ఓపెనింగ్, నైట్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు, రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తాడు. డాడ్ కూడా సరే నేను ఆలోచిస్తాను అని చెప్తాడు. అప్పుడే అక్కడికి మామ వస్తుంది. దేని గురించి ఆలోచిస్తానంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు డాడ్, చారిటీ ఈవెంట్ ఏదో జరుగుతుందంట, దానికి నన్ను రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు, అక్కడికే వెళ్దామా లేదా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు. అప్పుడు మామ, అలాంటి వాటికి ఆలోచించేది ఏముంది, నేను ఎప్పుడు కూడా మీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తుంది. దాంతో డాడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. విక్కీ ఫాసాయితో ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా సరే ఫాసాయి తన్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు విక్కీ, సారీ ప్లీజ్ నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఫాసాయి, నేను నీకు సారీ చెప్పినప్పుడు నువ్వు వెంటనే నా సారీని యాక్సెప్ట్ చేసావా, లేదు కదా, ఇప్పుడు నా టర్న్ అని చెప్పి విక్కీ చేత ఇంట్లో పనులన్నీ కూడా చేయిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా డాడ్ వాళ్ళ సెక్రటరీ పంపిన పర్సన్ రికార్డ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఆ వీడియో క్లిప్ని మామకు పంపిస్తాడు. మామ వీడియో క్లిప్ చూసి నిజంగానే విక్కీకి పెళ్ళైపోయిందేమో, తన అమ్మాయిని చాలా లవ్ చేస్తున్నాడు అనుకుంటా, అందుకనే తన కోసం ఇంత కష్టపడి పనిచేస్తున్నాడు అని అనుకుంటుంది. ఫాసాయి విక్కీని ఒక బఫెలో దగ్గర తీసుకొచ్చి దాన్ని కూడా క్లీన్ చేయమని చెప్తుంది. విక్కీ, నాకు దాన్ని ఎలా క్లీన్ చేయాలో తెలియదు అని అంటాడు. దాంతో ఫాసాయి ఎలా క్లీన్ చేయాలో తనకి చెప్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో విక్కీ ఫాసాయి చేతే ఆ బఫెలోని మొత్తం కడిగించేస్తాడు. ఫాసాయి విషయం చాలా లేట్గా రియలైజ్ అవుతుంది. దాంతో విక్కీ మీద కోపం వచ్చి తన మీద వాటర్ పోస్తూ తనను కొడుతూ ఉంటుంది. విక్కీ ఫాసాయికి బాగా క్లోజ్గా రావడంతో ఫాసాయి హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది. దాంతో తన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాడ్ పబ్ ఓపెనింగ్కి వెళ్తాడు. ఆ పబ్ ఓనర్ పేరు శైలి. మామ్ హాల్లో పడుకుని ఉంటుంది. అప్పుడే అక్కడికి మెయిడ్స్ వస్తారు. మామ్ని చూసి, ఈ టైంలో మామ్ పడుకోరు కదా, అలాంటిది ఎందుకు పడుకున్నారా అని అనుకుంటారు. తర్వాత అక్కడే మెలుకుండడం చూసి, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ దొరకదు అని చెప్పి, ఇవి ఫ్రెష్గా న్యూజిలాండ్ నుంచి వచ్చిన మేకపాలు అని చెప్పి చెరుకు గ్లాసు తాగేస్తారు. ఆ పాలు తాగగానే వాళ్ళిద్దరూ కూడా స్పృహ తప్పి పడిపోతారు. డాడ్ ఆ ఇంటీరియర్ మొత్తం చూసి, డిజైన్ చాలా బాగుంది అని చెప్పి శైలితో చెప్తాడు. అప్పుడు శైలి, నా కూతురు అబ్రాడ్ వెళ్ళి అక్కడ ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి అన్ని చదువుకుని వచ్చింది, తనే ఇదంతా కూడా హ్యాండిల్ చేసింది అని చెప్తాడు. అప్పుడే అక్కడికి శైలి కూతురు వస్తుంది. తన పేరు నిషా. డాడ్ నిషాని చూడగానే, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, చాలా ఎడ్యుకేటెడ్ కూడా, ఇంకా మంచి స్టేటస్ కూడా ఉంది, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. అది విని శైలి అండ్ నిషా షాక్ అవుతారు. శైలి, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని చెప్పి డాడ్ని అడుగుతాడు. అప్పుడు డాడ్, నీ కూతురు నా కోడలుగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటాడు. తర్వాత శైలి లాసాకు కాల్ చేసి, మన పని ఎంతవరకు వచ్చింది, సరుకు ఎప్పటికి అందుతుంది అని అడుగుతాడు. అప్పుడు లాసా శైలితో, కొంచెం లేట్ అయ్యేలా ఉంది, అయిపోయే పని, కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇక్కడిక్కడే తిరుగుతూ కనిపించారు, మాకు కొంచెం డౌట్ వచ్చింది, అందుకనే నేను లాపోని వాళ్ళ గురించి తెలుసుకోమని చెప్పి పంపాను. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి వేరే ఎవరో కాదు, ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అని చెప్పి మా గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు అని తెలిసింది. దాంతో భయం వేసి అక్కడ మొత్తం కూడా క్లియర్ చేసేసి అక్కడి నుంచి వచ్చేసాం అని చెప్తాడు. అది విని శైలికి బాగా కోపం వస్తుంది. లాసాని బాగా తిడతాడు. నేను మీకు బోలెడని డబ్బులు ఇస్తున్నాను కదా, ఊరికనే ఇవ్వట్లేదు కదా, ఇలాంటివన్నీ చూసుకోవడానికే కదా ఇస్తున్నాను, ఏదేమైనా సరే దీనివల్ల నా మీద ఎటువంటి ఎఫెక్ట్ పడ్డానికి వీల్లేదు అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. లాసా ఆ ఊరు నుంచి పారిపోతాడు. విక్కీకి కూడా విషయం తెలుస్తుంది. కమాండర్ అప్పుడే వాళ్ళకి కాల్ చేసి, లాసా ఊరు నుంచి పారిపోయాడు అని తెలిసింది, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు విక్కీ, ఇదంతా నా వల్లే జరిగింది, నా ఐడెంటిటీ రివీల్ అయిపోయింది, అందుకని లాసా భయపడి అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్తాడు. అప్పుడు కమాండర్, నువ్వు అక్కడ ఉండడం ఇంకా కరెక్ట్ కాదు, ఏ టైంలో అయినా సరే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి అటాక్ చేయొచ్చు, సో నువ్వు అక్కడి నుంచి వెంటనే వచ్చాయని చెప్తాడు. విక్కీ తన థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫాసాయి వస్తుంది. సడన్గా వెళ్ళిపోతున్నావేంటి, నన్ను మా నాన్నే చూసి భయపడ్డావా అని అడుగుతుంది. అప్పుడు విక్కీ, అలాంటిదేం లేదు, నా రీజన్స్ నాకు ఉన్నాయని చెప్తాడు. అప్పుడు ఫాసాయి, ఏంటా రీజన్స్ అని అడుగుతుంది. నేను ఇక్కడ కొంతమంది డీలర్స్ని పట్టుకోవడానికి వచ్చాను అని నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు ఆ డీలర్స్కి నేను వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి తెలిసిపోయింది, నేను ఇంకా ఇక్కడే ఉంటే నీకు నీ ఫ్యామిలీకి కూడా అది డేంజర్ అవ్వచ్చు, అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. ఫైనలీ విక్కీ వెళ్ళిపోతున్నాడు అని తెలిసి అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. విక్కీ ఫాసాయికి తన మెమరీ కార్డ్ ఇచ్చి, నీకు కావాల్సిన ఫొటోస్ అన్నీ కూడా ఈ మెమరీ కార్డులో ఉన్నాయి, నీ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకో అని చెప్తాడు. ఫాసాయి ఆ పిక్స్ అన్నీ కూడా తన వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రాసెస్లోనే వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా క్లోజ్గా వస్తారు. దాంతో ఇద్దరు కూడా చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు. అప్పుడే విక్కీకి మామ్ కాల్ చేస్తుంది.
విక్కీతో ఈ మధ్య అసలు నువ్వు ఇంటికి రావడమే మానేసావు, అక్కడ వేరే ఎవరినైనా పెళ్లి చేసేసుకున్నావా, అందుకని ఇంటికి రావట్లేదా అని అడుగుతుంది. ఆ మాటలు విని విక్కీ అసలు నీకెవరు చెప్పారు ఇవన్నీ, అలాంటిదేం లేదు అని అంటాడు. ఇంతలో కాల్ కట్ అవుతుంది. తర్వాత విక్కీ వాళ్ళ అమ్మ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫాసాయి వస్తుంది. విక్కీ మెమరీ కార్డ్ తనకు తిరిగి ఇచ్చేసి నేను అన్ని ఫొటోస్ వెబ్సైట్లో అప్లోడ్ చేసేసాను అని చెప్తుంది. అప్పుడు విక్కీ ఫాసాయిని మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. ఆ మాట వినగానే ఫాసాయి కూడా షాక్ అవుతుంది. అసలు ఏమంటున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతుంది. అప్పుడు విక్కీ మా పేరెంట్స్ వల్ల నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, నాకు మ్యారేజ్ చేసే వరకు కూడా వాళ్ళు నిద్రపోయేలా లేరు, అందుకనే మనం పెళ్లి చేసుకుందాం, దీనివల్ల నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అంటాడు. అప్పుడు ఫాసాయి మీ పేరెంట్స్ గురించి ఆలోచించి నువ్వు పెళ్లి చేసుకుంటానని అంటున్నావు, మరి మా పేరెంట్స్ సంగతి ఏంటి, నేను అస్సలు చేసుకోను అని అంటుంది. అప్పుడు విక్కీకి ఫాసాయి ఇంకా చదువుకోవాలి అని అనుకుంటున్నట్టు వాళ్ళ తమ్ముడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అప్పుడు విక్కీ ఫాసాయి దగ్గరికి వెళ్ళి నేను నీకు 5 million ఇస్తాను, నువ్వు ఎక్కడ ఏం చదువుకోవాలనుకున్నా సరే నేను ఫీజు పే చేస్తాను, నీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు, అంతేకాకుండా మా ఫాదర్కి ఒక పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీలో నిన్ను ఇంటర్న్గా జాయిన్ చేయిస్తాను, అక్కడ వర్క్ అంతా నేర్చుకుని ఇక్కడ ఫార్మర్స్ అందరికీ కూడా నువ్వు హెల్ప్ చేయొచ్చు, 1 year తర్వాత మనం డైవర్స్ తీసేసుకుందాం, ఇంకొకసారి ఆలోచించు, మనం పెళ్లి చేసుకుందామా అని అంటాడు. నెక్స్ట్ డే విక్కీ బాగా రెడీ అయ్యి ఆంటీ అంకుల్ దగ్గరికి వెళ్ళి నీళ్ళ ఉంచేసి నేను ఫాసాయి పెళ్లి చేసుకున్నాం అని చెప్తాడు. వాళ్ళిద్దరిని అత్తయ్య మావయ్య అని కూడా పిలుస్తాడు. దాంతో వాళ్ళందరూ షాక్ అవుతారు. అంకుల్ విక్కీతో అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నాకు దొరికేవంటే నేను ఇప్పుడే చంపేస్తాను అని అంటాడు. అప్పుడే ఫాసాయి అక్కడికి వస్తుంది. విక్కీ చెప్పేది నిజమే, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని చెప్పి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తుంది.